10th class chemical reactions and equation chapter lo in the previous video we explained what is oxidation, what is reduction clearly and simply with examples. ఇప్పుడు మనము redox reaction అంటే ఏంటి, redox reaction అంటే reduction oxidation లేదా oxidation reduction reaction. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి 4 మార్క్స్ అడుగుతాడు, 2 మార్క్స్ కూడా అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఇచ్చేసి దీనిలో ఈ ఎగ్జాంపుల్లో ఏ సబ్స్టెన్స్ రెడ్యూస్ అవుతుంది, ఏ సబ్స్టెన్స్ ఆక్సిడేషన్ గురవుతుంది అని అడుగుతుంటాడు. సో ఫస్ట్ వాట్ ఈజ్ రెడాక్స్ రియాక్షన్ చూద్దాం. దీంట్లో రెడ్ అంటే రిడక్షన్ అని, ఓఎక్స్ అంటే ఆక్సిడేషన్ అని. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ ఏ రియాక్షన్లో అయితే రెండు రిడక్షన్ ఆక్సిడేషన్ జరుగుతాయో దాన్ని రెడాక్స్ రియాక్షన్ అని చెప్తాం. సో ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ both the oxidation and reduction are carried, then it is called redox reaction. Simply redox reaction or full form aithe oxidation reduction reaction antam. So example we are taking example 1, copper oxide plus hydrogen. So you know oxidation means addition of oxygen లేదా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో వెన్ కాపర్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ దిస్ హైడ్రోజన్ గ్యాస్, కాపర్ ఆక్సైడ్ బికమ్స్ కాపర్, H2 బికమ్స్ H2O. సో హియర్ కాపర్ ఆక్సైడ్కి ఆక్సిజన్ ఉంది, ఇక్కడికి వచ్చేందుకు ఆక్సిజన్ లేదు కాబట్టి ఆక్సిజన్ కోల్పోతుంది. లాస్ ఆఫ్ ఆక్సిజన్ను మనము లాస్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్ అని చెప్తాం. సో కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు కాపర్. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది, దీనికి ఆక్సిజన్ యాడ్ అవుతూ ఉంది కాబట్టి H2 ఈజ్ ఆక్సిడైజ్డ్ టు H2O అని చెప్పవచ్చు. అంటే ఇది హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ పొందుతూ ఉంది కాబట్టి అప్పుడు ఇది ఆక్సిడైజ్ అయినట్లు, కాపర్ ఆక్సైడ్ ఆక్సిజన్ లాస్ అవుతూ ఉంది కాబట్టి ఇది రిడక్షన్కు గురైనట్టు. సో నవ్ వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐరన్ ఈజ్ రియాక్టింగ్ విత్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 ఫార్మింగ్ Fe2O3 and 2Al. So here iron, only iron is there without oxygen, here oxygen is added. This is iron is oxidized to Fe2O3. But here aluminium with oxygen, aluminium oxide is there, here without any oxygen. So loss of oxygen is reduction. Al2O3 is reduced to Al అని చెప్పవచ్చు. సో వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంపార్టెంట్, ఇలా ఈక్వేషన్స్ ఇచ్చేసి దీనిలో ఏది ఆక్సిడైజ్ అవుతుంది, ఏది రెడ్యూస్ అవుతుంది అని అడుగుతుంటారు. సో వీఆర్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. MnO2 ప్లస్ మ్యాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ 4HCl గివ్స్ రైస్ టు MnCl2 ప్లస్ 2H2O ప్లస్ Cl2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ అడుగుతుంటాడు ఎగ్జామ్లో ఇలా ఈక్వేషన్ ఇచ్చేసి. సో ఇన్ ద గివెన్ ఈక్వేషన్ విచ్ ఈజ్ రెడ్యూస్డ్, విచ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అని అంటూ ఉంటాడు. సో మీరు ఇక్కడ గమనిస్తే HCl ఉంది, వీటికి వచ్చేందుకు H2Oగా మారింది. అంటే HCl దేన్ని పొందుతూ ఉంది అంటే ఆక్సిజన్గా మారుతుంది. సో HCl ఈజ్ ఆక్సిడైజ్డ్. MnO2ని ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఆక్సిజన్ ఉంది, వీటికి వచ్చేందుకు ఆక్సిజన్ లేకుండా పోయింది. అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఏమని చెప్తామంటే రెడ్యూస్డ్ అని చెప్తాం. సో MnO2 ఈజ్ reduced to
MnCl2 అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఇంకో విషయం మనం గమనిస్తే హైడ్రోజన్ కూడా HClకి ఇక్కడికి వచ్చేందుకు ఇక్కడ Cl2గా మారింది. సో ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కూడా ఉంది. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ కూడా మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అని చెప్తాం. సో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అయినా రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయినా ఆక్సిడేషన్. సో HCl ఈజ్ ఆక్సిడైజ్డ్ టు Cl2 అని కూడా రాయొచ్చు. సో క్లోరిన్ గ్యాస్గా మారింది. సో హైడ్రోజన్ తొలగించడాన్ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం, ఆక్సిజన్ తొలగించడాన్ని రిడక్షన్ అంటాం. సో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి మనకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఏ సబ్స్టెన్స్ ఆక్సిడైజ్ అవుతుంది, ఏ సబ్స్టెన్స్ రెడ్యూస్ అవుతుంది అని అడుగుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ప్రాక్టీస్ చేస్తే మంచిది.